జంబే అనే ఇన్స్ట్రుమెంట్ చాలా బాగుంటుంది. ఒకేసారి 2000 మెంబర్స్ ఒకేసారి వాయిస్తే ఎంత మ్యూజికల్గా ఎంత రిథమిక్గా ఉంటుంది. అదే వరల్డ్ రికార్డ్ చేసింది సాయి. సాయి ఎలా అనిపిస్తుంది ఈరోజు ఈ రికార్డ్ కంప్లీట్ చేశారు? ఈరోజు హైదరాబాద్లో ఇలాంటి బ్యూటిఫుల్ డ్రమ్ సర్కిల్ అవుతుంది అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆల్ క్రెడిట్ గోస్ టు హైదరాబాద్ పీపుల్. అసలు ఈ డ్రమ్ అనేది ఎవరికి తెలీదు. ఈ డ్రమ్ గురించి వరల్డ్కి చెప్పాలి అని చెప్పి మనము చేస్తున్నాము. రిథమ్ 2026 వరల్డ్స్ లార్జెస్ట్ జంబే డ్రమ్ సర్కిల్. Okay, can you tell us what exactly this instrument is? This instrument is called djembe. It's a beautiful percussion instrument. దీన్ని పర్కషన్ ఇన్స్ట్రుమెంట్ అంటారు. దీంట్లో 3 టోన్స్ చాలా ఈజీగా ప్లే చేయొచ్చు. దీనికి మ్యూజిక్ నాలెడ్జ్ కూడా అక్కర్లేదు. 3 టోన్స్ బేస్ స్లాప్ టోన్ ఉంటాయి. ఈ 3 టోన్స్ తోటి యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ రిథమ్స్. సో అది మన వాళ్ళు ఈరోజు మన హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ప్లే చేస్తున్నారు. సో నార్మలీ ఈ ఐడియా ఎక్కడ వచ్చింది? ఎందుకంటే మనము సితార్ చూసాం, తబలా చూసాం, వి సీన్ లాట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. వై దిస్ ఇన్స్ట్రుమెంట్? ఇవాళ చాలామంది స్ట్రెస్కి గురి అవుతున్నారు, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. వాళ్ళకంటూ ఒకటి ఉండాలి అని చెప్పి సైకాలజీ, మా వైఫ్ సైకాలజిస్ట్, నేను మ్యూజిషియన్ని, సైకాలజీ ప్లస్ మ్యూజిక్ కలిపి మేము ఇది మెంటల్ వెల్నెస్ కింద తీసుకొని చేస్తున్నాము. ఈ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి మూలాధార చక్రాకి రిలేటెడ్, దట్ ఈస్ రూట్ చక్ర ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఇది ప్లే చేసినప్పుడు మీకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, యాంగ్జైటీ, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ వాట్ నాట్, చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మేము స్టేజ్ పైన చూసాం ఎలా వాయిస్తారు, కానీ మీరు మా స్పెషల్లీ ఎన్టీవీ ఆడియన్స్ కోసం ఇది వాయిస్తారా? ఓహ్, డెఫినెట్లీ, ష్యూర్. సూపర్బ్. అసలు నాకు ఎలా అనిపించిందంటే ఇట్ వాజ్ అ స్ట్రెస్ బస్టర్ ఆల్ టుగెదర్. ఇట్ వాజ్ సో హార్ట్ టచింగ్. వావ్, ఇట్ వాజ్ వండర్ఫుల్, సాయి. So this is a wonderful moment when we see so many drums together and it is going to be a record. What are your expectations from this? It looks like a very well organised event, so that's really great, and it's going to be really nice to bring all these people together to play drums and collectively. There's a lot of rules and evidence that we require at Guinness World Records. It's never going to be easy to break a Guinness World Record, and there is a target to achieve. There is an existing record already of 1,543 participants, so the target is high that they have to achieve. So when you see a lot of Indians doing a lot of records and you come here, what is that feeling that you get? There's always so much enthusiasm in India for Guinness World Records, and it's really nice to see. My job is lovely because I come here and see everyone in such good spirits, attempting and hopefully achieving like great things. So it's a really nice experience for me. You've come to Hyderabad and you must have seen something in Hyderabad, in the city. What is that interesting thing you find in Hyderabad? I actually only arrived this morning, so I haven't had a chance to see much on this trip, but it is my third time here in Hyderabad, each one with Guinness World Records. I've been down to the centre to see the big market, which is a really nice experience, so I enjoyed this. స్పెషలీ యంగ్స్టర్స్ మనం చూస్తున్నాం గురి అవుతున్నారు స్పెషల్ స్ట్రెస్ బస్టర్కి, యాంగ్జైటీకి. వాళ్ళకి మీరు ఏం చెప్తారు స్పెషల్లీ ఇన్స్ట్రుమెంట్ గురించి? ఇంకా ఏ సింగర్ అయినా ఏ మ్యూజిషియన్ అయినా ఎలా ఉండాలి? సింగర్ అయినా మ్యూజిషియన్ అయినా స్ట్రెస్ పోవాలి అంటే వాళ్ళ మొబైల్ ఫోన్ని పక్కన పెట్టేయాలి. వాళ్ళ ఏదైతే పని చేస్తున్నారో దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. సో అందుకని చెప్పి ఈ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళకి మొబైల్ ఫోన్ పక్కన పెట్టేసి వాళ్ళ చేతికిచ్చి వాళ్ళతో ప్లే చేస్తున్నాం. ఈ ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు చాలామంది ప్లే చేశారు. అండ్ ఇది నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు? ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నాకు అసలు తెలియదు దీని గురించి. ఇది చాలా ఈజీ ఇన్స్ట్రుమెంట్. మీకు 3 టోన్స్ ఉంటాయి, బేస్ స్లాప్ టోన్ అని. ఈ 3 టోన్స్ తోటి మీరు ఎన్ నెంబర్ ఆఫ్ రిథమ్స్ మీరు ప్లే చేయొచ్చు. చాలా వెరీ వెరీ ఈజీ, ఫ్రెండ్లీ ఇన్స్ట్రుమెంట్. నాట్ లైక్ గిటార్, నాట్ లైక్ సితార్, జాజ్ డ్రమ్స్కి కూడా అలా ఉండదు.
ఓకే చాలా స్పెషల్ ట్రైనింగ్ అవసరం లేదు, జస్ట్ కొంచెం నేర్చుకుంటే మీకు కావాల్సిన రిథంలో ఈ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయొచ్చు. అండ్ సాయి, స్పెషలీ తెలంగాణ పీపుల్కి మీరు ఎంత ఎంటర్టైన్ చేశారు, ఈ రికార్డ్ బ్రేక్ చేశారు, దాని గురించి మీరు ఏం చెప్తారు? ఏ రికార్డ్ బ్రేక్ చేయడానికి కావాల్సిన విల్ పవర్ ఏంటి? ధైర్యం కావాలి, ధైర్యము. వాళ్ళకి నేను చేయగలను అని చెప్పి అనుకోవాలి. సపోర్ట్ ఎలా వస్తుంది? సపోర్ట్ ఇలా ఇప్పుడు ఏదైతే మేము చేస్తున్నామో ఇలా చూసి వాళ్ళంతటగా వాళ్ళు అవేర్ అయ్యి వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళంతటగా వాళ్ళు వచ్చిన వాళ్ళే. సో మీ ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంది? ఏమన్నారు మీరు ఇలా రికార్డ్ చేస్తున్నాను నేను అంటే ఏమన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు మై వైఫ్. తన సపోర్ట్ చాలా ఉంది. తను షీఈస్ అన్ ఇంటర్నేషనల్ సైకాలజిస్ట్. తన వల్లే ఈ వరల్డ్ రికార్డ్ సాధించాము. అండ్ వాట్ యూ హ్యావ్ టు టెల్ టు ద టీమ్ ఆఫ్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్? Guinness Book of World Records, they are just amazing. Williamson is here. Stenning Williamson is just amazing person. Thanks to Guinness World Record. గ్రేట్, ఇట్ వాస్ లవ్లీ టాకింగ్ టు యూ సాయి. థ్యాంక్ యూ సో Thank మచ్. you so much. నమస్కారం. నమస్కారం. సో చూశారు కదా, ఆయన నాకు రిథమ్ నేర్పించారు, ఆ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పారు, కానీ నేను ఇంకా నేర్చుకోలేదు. కానీ డెఫినెట్లీ స్ట్రెస్ బస్టర్ లాగా మీరు కూడా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ వాయిస్తే చాలా బాగుంటుంది, ఎంజైటీ కూడా పోతుంది, అదే చెప్పారు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ సాయి. కెమెరామెన్ అలీతో తరుణ, ఎన్టీవీ హైదరాబాద్.